అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనేక కష్టాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొని ఎక్కడా కూడా వెన్ను చూపకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల యొక్క మంచి కోసమే ఈ రోజైనా పనిచేస్తుంది. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవేగలేదు, ఓడిపోయాం కదా అని చెప్పి కృంగిపోలేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మళ్ళీ మనదే అవుతుంది. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, ముఖ్యమంత్రులు కానీ మన వైపు చూసేటట్టుగా మన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న సారథ్యంలో పరిపాలన అందించింది. ఇందు గురించి అవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఉంటాయి. మనం చేసినటువంటి అభివృద్ధి కానీ, కుల మతాలకి, పార్టీలకి, వర్గాలకి, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పరిపాలన పరమైనటువంటి అనేక సంస్కరణలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల హృదయాల్లో ఖచ్చితంగా నిలుస్తాయి. ఎవరైతే మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు, ఇదే కూటమి నాయకులు ఖచ్చితంగా ఈసారి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళని తిరగబడి కొట్టేటటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ తిరిగి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించేటట్టుగా ప్రతి కార్యకర్త కూడా సమిష్టిగా అందరం ఐకమత్యంతో పనిచేయాలి అని చెప్పి పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ జక్కంపూడి రాజా.